ఎస్ ఏసీబీ ఆఫీస్ దగ్గర నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సునీల్. మనం చూస్తున్నాం ఈ రోజు నిజంగానే బిగ్ డే, మండే బిగ్ డే అనేది మనం అనుకుంటున్నారు. ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ కూడా అదే ఇండికేషన్ ఇచ్చారు. అక్కడ చూస్తుంటే క్లియర్ కట్ గా మనకి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. గతంలో కూడా మనం చూసాం ఏదైతే ముందస్తు ఏర్పాట్లు చేశారు, బారికేడ్లను ఏర్పాటు చేశారు, ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? కేటీఆర్ ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. కాసేపటి క్రితం ఆయన విచారణ కూడా ప్రారంభమైంది. దాదాపు ఆయన ఏసీబీ కార్యాలయానికి చేరుకుని 40 నిమిషాలు అవుతుంది. ఇంకా అధికారుల బృందం ఆయనపైతే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ ఇటు చాలామందిని విచారించింది. అప్పటి హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్తో పాటు చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, అదేవిధంగా థర్డ్ పార్టీగా ఉన్నటువంటి గ్రీన్ కో కంపెనీ ప్రతినిధులు, అదేవిధంగా ఇటు ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి సీఈఓను, ఇక వీళ్ళందరినీ విచారించింది. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకుంది. ఇక రెండోసారి కేటీఆర్ని ఏసీబీ విచారించింది. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా ముందు ఉంచుకొని కేటీఆర్ని ఏసీబీ అధికారులు అయితే విచారిస్తున్నారు. ప్రధానంగా గతంలో అధికారులే నిధులు మళ్లించారు అని చెప్పేసి థర్డ్ పార్టీ కంపెనీకి సంబంధించి హెచ్ఎండిఏ నిధులు మళ్లించారని చెప్పి కేటీఆర్ చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఈరోజు ఆ నిధులు మళ్లించడం మీదనే ప్రధానంగా దృష్టి సారించారు. ఇక థర్డ్ పార్టీని కాదని హెచ్ఎండిఏని ఇన్వాల్వ్ చేయడం, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో ఈ నిధులు బదలాయించడానికి సంబంధించి ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా సెక్రటరియట్ బిజినెస్ రూల్స్కి విరుద్ధంగానే కాకుండా మంత్రిమండలి నిర్ణయం లేకుండా ప్రధానంగా ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సమయంలో ఎలక్షన్ కమిషన్ అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వాటన్నిటిపై ప్రధానంగా ఏసీబీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఆ కోణంలోనే కేటీఆర్ని అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక కేటీఆర్ విచారణ కూడా కొనసాగుతూ ఉంది. మొదటిసారి దాదాపు 6 గంటల పాటు కేటీఆర్ని ఏసీబీ అధికారులు విచారించారు. ఆ విచారణ ఎదుర్కొని వచ్చినటువంటి కేటీఆర్ అప్పట్లో ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేశారు. మరి ఈరోజు ఆయన విచారణ తర్వాత మీడియాతో మాట్లాడతారు. అసలు ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. కేటీఆర్ విచారణకు రానున్న నేపథ్యంలో ఏసీబీ పరిసరాల్లో పోలీసులు అయితే పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఒక విధంగా ఇది బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. కేటీఆర్ ఈరోజు విచారణ తర్వాత అరెస్ట్ ఉంటుందా అన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. మరి ఏం జరగబోతుంది ఈ విచారణ తర్వాత అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఒక దఫా అందరినీ కూడా విచారించారు. ఈ కేసులో భాగంగా ఉన్నటువంటి అందరినీ కూడా విచారించారు. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని ఆధారం చేసుకుని కేటీఆర్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆ నిధుల బదలాయింపుకు సంబంధించి హెచ్ఎండిఏ ప్రభుత్వ సంస్థ హెచ్ఎండిఏ నుంచి విదేశీ కంపెనీకి నిధుల బదలాయింపు పైన ప్రధానంగా కేటీఆర్పై ఏసీబీ దృష్టి సారించింది. ఎవరి అనుమతితో ఆ నిధులు బదలాయించాల్సి వచ్చింది? ఇటు రిజర్వ్ బ్యాంక్ అనుమతి కావచ్చు, అదేవిధంగా ఇటు మంత్రిమండలి, మరోవైపు సచివాలయ బిజినెస్ రూల్స్కు విరుద్ధంగానే ఆ పేమెంట్ జరిగింది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. మరి వాటికి సంబంధించి కేటీఆర్ ఏం సమాధానం చెప్తారో అనేది చూడాలి. కేటీఆర్ ఇక ఈ కేసుకు సంబంధించి ఆయన ఒక స్టాండ్తో ఉన్నారు. ఎక్కడ కూడా నిధుల దుర్వినియోగం జరగలేదు, తన సొంతానికి కూడా రాలేదు, అవి నిబంధనల ప్రకారమే కంపెనీకి ఈ కార్ రేస్ కంపెనీకి సంబంధించి జమ చేసామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా మనకు కనిపించేది అక్కడ ఎవరి అనుమతితో నిధులు బదలాయించారనేది. సో ఆ విషయంలో మరి ఏసీబీ ఈరోజు కేటీఆర్ని విచారిస్తుంది. కాబట్టి ఏసీబీ విచారణ తర్వాత ఈరోజు విచారణ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది అయితే మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మరి ఈరోజు కూడా మొదటి దఫా విచారించినట్టుగా సుదీర్ఘంగా విచారిస్తారా, లేకపోతే వాళ్ళకు ఒక బ్రీఫింగ్గా, అంటే అందరి నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి మరి వాటి ఆధారంగా మరి ఎటువంటి ప్రశ్నలు ఆయనపై సంధిస్తారనేది కూడా చూడాల్సిన అంశం. ఇక ఈరోజు మాత్రం బీఆర్ఎస్ శ్రేణిలో ఒక టెన్షన్ అయితే కనిపిస్తూ ఉంది. మొదట జనవరిలో ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ని విచారించారు. డిసెంబర్లో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇంకా ఇదే కేసు ఆధారంగా మరోవైపు ఈడీ కూడా ఇటు కేటీఆర్ని విచారించింది. తర్వాత అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ని కూడా విచారించారు. ఒకవైపు ఈడీ కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఆ నిధులు
సంబంధించి మిస్యూజ్ కాలేదు అని ప్రధానంగా కేటీఆర్ చెప్తున్నారు. ఆ తర్వాత ఒకవేళ ఈ కేసులో సంబంధించి మరి ఏసీబీ ఎలా వ్యవహరిస్తుంది అనేది చూడాలి. మొత్తం మీద చూస్తే ఈరోజైతే ఒక టెన్షన్ అయితే ఉంది బీఆర్ఎస్ శ్రేణుల్లో, ఏం జరగబోతుంది అన్నదైతే ఒక టెన్షన్ ఆ బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తూ ఉంది. ఇక ఈ పరిసర ప్రాంతాలకు కూడా ఎవరిని బీఆర్ఎస్ శ్రేణులను కావచ్చు ఎవరిని కూడా ఇతరులని అనుమతించట్లేదు. మీడియా వాళ్ళని మాత్రమే పోలీసులు అనుమతించారు. ఇరువైపులా కూడా బారికేడ్స్ ఏర్పాటు చేసి పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ భవన్లో ఎప్పటికప్పుడు ఏం జరగబోతుంది అనేది అయితే బీఆర్ఎస్ నేతలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలందరూ కూడా బీఆర్ఎస్ భవన్లోనే ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏసీబీ కార్యాలయంలోనే ప్రస్తుతానికి కేటీఆర్ విచారణ కొనసాగుతూ ఉంది. ఈరోజు కూడా మరి ఎన్ని గంటల పాటు ఆయన విచారణ చేస్తారు అనేది చూడాల్సినటువంటి అంశం. ఇక్కడ రెండు అంశాలను మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎవరి నిర్ణయం మేరకు హెచ్ఎండిఏ నిధులు బదలాయించడం, ఎన్నికల సమయంలో ఈసీ అనుమతి తీసుకున్నారా, వీటిపైనే ఏసీబీ ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. సో ఒకవేళ కనుక వాటికి సంబంధించి కేటీఆర్ ఏం సమాధానం చెప్తారు అనేది చూడాలి. మరి ఆ తర్వాత ఏసీబీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తుందా లేకపోతే ఈరోజు విచారణ తర్వాత అందరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం కేటీఆర్ని విచారించి వెనక్కి పంపిస్తుందా అనేది అయితే చూడాలి. ఈరోజైతే బీఆర్ఎస్ శ్రేణుల్లో కేటీఆర్ విచారణతో ఒక ఉత్కంఠ అయితే ఉంది. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ భవన్కి చేరుకున్నారు. బీఆర్ఎస్ భవన్ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక కేటీఆర్ ఈ విచారణకు హాజరయ్యే ముందు ఖచ్చితంగా విచారణకు హాజరైతాం, అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తాం, ఎక్కడ కూడా తాను తప్పు చేయలేదు అనేది ఆయన ప్రధానంగా చెప్తూ వస్తున్నారు. అదే మరి ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఆశ చూస్తూ ఉంటే కనుక విచారణ అయితే కొనసాగుతోంది. అడ్వకేట్ రామచంద్రరావుతో పాటు కేటీఆర్ విచారణకి అయితే హాజరయ్యారు. విచారణకి హాజరయ్యే ముందు కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఆ కామెంట్స్ సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు ఏ విధంగా చేశారు, పర్మిషన్స్ ఏంటి, ఎందుకు ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంటి, దీనికి అందాల పోటీలకి వ్యత్యాసం చెప్తూ ఉన్నారు. నర్సయ్య గౌడ్ గారు, నర్సయ్య గౌడ్, ప్రభుత్వాలు శాశ్వతం కాదు కదా, ఏదైతే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు కదా. ఇప్పుడు మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లకు సంబంధించి కూడా ఒకవేళ అదే ఇండికేషన్ అనుకుంటే కేటీఆర్ మాట్లాడినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారంటే మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ప్రజలు కూడా మీ మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి చాలా క్లియర్ కట్ గా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళు జైల్లోకి వెళ్ళారు కాబట్టి మమ్మల్ని పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇంకొక ఇండికేషన్. ఆశా గారు, నేను ఏమంటున్నా మీకు క్లియర్ గా ఒక రెండు విషయాలు చెప్తాను. ఇప్పుడు కేటీఆర్ గారు ఆయన ఏం చెప్తుందంటే మేము డబ్బులు పంపించినాం ఇప్పుడు బ్యాంకు వాళ్లకు చేరినాయి, ఇక్కడ అవినీతి లేదని ఒక మాట చెప్పుకొస్తున్నాడు. ఎవరైనా అంటే డబ్బులు ఎవరి వాళ్ళు పంచుకొని బ్యాంకుల ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకుంటారని మనం అనుకోవాలన్నా, వీళ్ళు పిట్రోక ఉంటది కదా, వీళ్ళు చేరిన తర్వాత హవాలా ద్వారాను ఏదో రకంగా వీళ్ళకు చేరినాయనే కదా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఈడీ కేసు పెడతా ఉంది. ఈ ఏసీబీ కేసు కూడా అదే నడుస్తుంది కదా. ఈ విషయాలు